వరంగల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ ని తనిఖీలు చేస్తున్నారు ప్రజాప్రతినిధులు, అధికారులు. ఎంజీఎం, సీకేఎం, కేఎంసీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని విజిట్ చేస్తున్నారు. అస్తవ్యస్తంగా మారిన సర్కార్ హాస్పిటల్స్ లో పరిస్థితులను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్లో ఎంజీఎం హాస్పిటల్ ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా నిలుస్తోంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఎంజీఎంకు వైద్యం కోసం వస్తుంటారు. 1500 పడకల హాస్పిటల్స్ లో నిత్యం 2500 నుంచి 3000 వరకు పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇన్ పేషెంట్స్ గా 1200 మంది వరకు ఉంటారు. ఎమర్జెన్సీ వార్డు ఎప్పుడూ రోగులతో కిక్కిరిసిపోతోంది. ప్రస్తుతం ఎంజీఎంలో సరైన వైద్యం అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. వరంగల్లోని సీకేఎం ప్రసూతి హాస్పిటల్, హనుమకొండలోని మెటర్నరీ హాస్పిటల్ ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రసవాల కోసం, వైద్యం కోసం మహిళలు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. కేఎంసీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు వచ్చే రోగులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. డాక్టర్లతో పాటు సిబ్బంది నిర్లక్ష్యం వెంటాడుతోంది. ప్రైవేట్ క్లినిక్, హాస్పిటల్స్ నడిపిస్తూ డ్యూటీలకి సమయపాలన పాటించడం లేదు. రోగుల నుంచి వస్తున్న ఫిర్యాదులతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ను ఇటీవల ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 77 మంది సిబ్బంది విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. వారిలో 72 మంది డాక్టర్లు, 5 సిబ్బంది ఉన్నారు. జిల్లా కలెక్టర్ సత్యశారద ఏజీఎం కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విధులకు ఆలస్యంగా వస్తున్న సిబ్బందికి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. ఐడెంటిఫై చేసే క్రమంలో కొంతమంది మాన్యువల్ అటెండెన్స్ రిజిస్టర్స్ వెరిఫై చేశాము. దాంట్లో కొంతమంది సంతకాలు చేయలేదు. వాళ్ళలో కొంతమంది బయోమెట్రిక్స్ అటెండెన్స్ చేసి ఇక్కడ మాన్యువల్ దాంట్లో చేయకపోవడం జరుగుండొచ్చు. ఒకసారి అసలు ఎంతమంది ఆన్ డ్యూటీలో ఉన్నారు, కోడ్ డ్యూటీలో ఉన్నారు, కొంతమంది సెలవుపై ఉన్నారు, వారిని ఐడెంటిఫై చేసి ఏ కారణం లేకుండా వారు గైర్హాజరైతే మాత్రం తప్పకుండా అది మళ్ళీ వారి దృష్టికి ప్లస్ అలాగే డిఎంఈ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి ఆదేశాల అనుసారంగా యాక్షన్ తీసుకుంటాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసాం అంతే. దాంట్లో ఎంతమంది ఆన్ డ్యూటీ ఉన్నారు, కోడ్ డ్యూటీలో ఉన్నారు, కొంతమంది బయోమెట్రిక్స్ అట్లాంటి వారిని ఎక్స్టెండ్ చేసి ఏ కారణం చేత అన్ఆథరైజ్డ్ ఆప్షన్స్లో ఉంటే మాత్రం తప్పకుండా వారికి యాజ్ పర్ ది సీసీఏ రూల్స్ మన చర్యలు తీసుకుంటున్నారు. ఏంటంటే వారి హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి. మరి ఆఫ్ ద రికార్డ్ వారు ఎక్కడి నుంచి వస్తున్నా ఇంకా మేము చూడలేదు. వారు అట్లా ఉన్నా కూడా వారి టైంకి అయితే వచ్చి 9 నుంచి 4 గంటల వరకు ఉండాల్సిందే. వారిని ఒకసారి మళ్ళీ పిలిచి వాళ్ళతో మాట్లాడి వారు అసలు ఎక్కడ ఉంటున్నారు ఏంటని డిసైడ్ చేస్తాం. వారం రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వరంగల్లో పర్యటించనున్నారు. ఎంజీఎం హాస్పిటల్ తో పాటు 24 అంతస్తుల హాస్పిటల్ నిర్మాణం, వైద్య సదుపాయాలపైన రివ్యూ నిర్వహించనున్నారు. దీంతో హాస్పిటల్ సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్ సత్యశారద ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు.